యాదాద్రి కొండపైన దుకాణాల అనుమతి, దేవస్థాన ఉద్యోగుల బదిలీలు అడ్డుకునేందుకు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య డబ్బులు వసూలుకు పాల్పడినట్లు పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ఇది అవాస్తవమని ఎమ్మెల్యే స్వామివారి పాదాల వద్దకు వచ్చి ప్రమాణం చేసి నిరూపించుకోవాలని బీఆర్ఎస్ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పట్టణ నాయకులు ఉలికి పడుతున్నారని చెప్పారు. గత 2 రోజుల క్రితం మన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య గారు మరి అసెంబ్లీలో యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ విషయంలో ట్రాన్స్ఫర్స్ ఆపాలనేటువంటిది ఒక పాయింట్ మీద రేజ్ చేసి మాట్లాడారు. దాని మీద మరి మేము అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, స్థానికులు మరి యాదగిరిగుట్టలో కోడై కూస్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీర్లా ఐలయ్య గారు మరి యాదగిరిగుట్టకు సంబంధించి దుకాణాల విషయంలో కానీ, తర్వాత ఎంప్లాయీస్ విషయంలో కానీ దుకాణదారులను వేలం వేయాలి, దుకాణదారులు వేలం ద్వారా స్వీకరించాలి. మరి యాదగిరిగుట్టలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో స్థానిక ట్రాన్స్ఫర్ జరగాలని ప్రతిపక్షంలో మాట్లాడి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ ట్రాన్స్ఫర్ ఆపాలి, దుకాణదారులను వేలం లేకుండా ఇవ్వాలనే కాన్సెప్ట్ తో ఇవాళ మరి పనిచేస్తా ఉన్నాడు, అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని మరి తీవ్రంగా ఖండిస్తూ మరి యాదగిరిగుట్ట పట్టణంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మరి ప్రతి ఒక్క స్థానికులు మరి దీనిలో ఎన్ని డబ్బులు తీసుకున్నావు నువ్వు అని కోడై కూస్తా ఉంది. దీనిలో ప్రతి ఒక్కరు ఆరోపణ చేస్తా ఉన్నారు. మేము చేసింది బీర్లా ఐలయ్య మీద ఆరోపణ చేసి ఇవాళ లక్ష్మీ నరసింహస్వామి పాదాలకు వచ్చి మరి ఆయన ప్రమాణం చేసే దానికి విలువ ఉంటుంది. కానీ ఇవాళ కాంగ్రెస్ నాయకులు వచ్చి మేము ఇలా పాదాల దగ్గర ఉన్నాం, మేము 2 గంటలు వెయిట్ చేస్తూ ఉన్నాం, మరి ఎవరు వస్తలేరు అంటే మేము చేసింది కాంగ్రెస్ నాయకులకు మేము ఆరోపణ చేయలేదు. స్థానిక ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మీద ఆరోపణ చేస్తాం. బీర్లా ఐలయ్య గారు వచ్చి పాదాల దగ్గరకు వచ్చి నేను రూపాయి తీసుకోలేదు, ఈ దేవస్థాన ట్రాన్స్ఫర్ విషయంలో ప్రమాణం చేయమని దాన్ని స్వీకరిస్తాం తప్ప ఎవరో కాంగ్రెస్ నాయకులు వచ్చి మేము తీసుకోలేదు, ఆయన తరఫున ఉత్సాహం వస్తున్నట్టు చెప్పేసి దయ్యాలు వేదని చెప్పినట్టు పలికితే ఎవరు ఇక్కడ స్వీకరించరు.